టీవీ45 న్యూస్ కి స్వాగతం। సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ మరియు జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యుడు భూపేష్ మాట్లాడుతూ వేదవతి రిజర్వాయర్ పనులు ప్రారంభించి మధ్యలోనే నిలిపివేయడం చూస్తూ ఉంటే పాలకులు ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎంత పాటు పడుతున్నారో తెలుస్తుంది అన్నారు। ఇంతవరకు రైతుల నుండి తీసుకున్నటువంటి భూములకు ఒక్క పైసా కూడా చెల్లించకుండా పనులు ప్రారంభించారు। భూసేకరణ చట్టం అనుసరించి భూములు కోల్పోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించాలి। కానీ ఒక్క పైసా కూడా చెల్లించకుండా గతంలో వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా ఒంటెద్దు పోకడతో ప్రవర్తించింది అన్నారు। అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర పోకుండా నిద్రలేచి రైతులను ఆదుకోవాలని అన్నారు। భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకి 20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలన్నారు। వెంటనే వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రస్తుతం ఈ బడ్జెట్ లో 500 కోట్లను కేటాయించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు। అదేవిధంగా భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం కోసం వేదవతి రిజర్వాయర్ కు ఈ బడ్జెట్ లోనే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు। వేదవతి సాధన ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర రోకోలో ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి లక్ష్మీనారాయణ మరియు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు, రైతులు పాల్గొన్నారు। లేదు ప్రజా సంఘాల తరఫున మీ అందరికీ ముందుగా మన్నించమని కోరుతా ఉన్నాం। మన బడ్జెట్ ప్రవేశపెట్టారు। బడ్జెట్లో వేదవతి జమీన్లకు కర్నూలు జిల్లాలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలోన ఆలూరు అంబేద్కర్ విగ్రహం సర్కిల్ దగ్గర దాదాపు గంట సేపు రాస్తారోకో నిర్వహించడం జరిగింది। ఈ రాస్తారోకో ప్రధాన ఉద్దేశము ఆలూరు అనేది మన రాష్ట్రంలోనే పూర్తిగా వెనుకబడిన ప్రాంతం, వర్షాధారితంగా పంటలు పండించే ప్రాంతం। నిత్యము లక్షలాది మంది మన ప్రాంతం నుంచి సుదూర ప్రాంతాలకు వలసలు పోతున్నారు। అటువంటి వలసల నుంచి ప్రజలను కాపాడుకోవాలంటే ఆలూరు ప్రాంతంలోన వేదవతి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చెప్పి దశాబ్ద కాలం పాటు అనేక రకాల పోరాటాలు, ఆందోళన చేసిన ఫలితంగా 2019 చివరి రోజున చంద్రబాబు నాయుడు గారు వేదవతి ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని చెప్పి డిపిఆర్ ప్రకటించి దాదాపు 2000 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు టెండర్ పిలిచినట్లు కూడా మాట్లాడినాడు। దాని తర్వాత ఎన్నికల్లోన గవర్నమెంట్ మారింది, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది। వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లోన దాన్ని పెరిచెవులు పెట్టారు, దాన్ని పక్కన పెట్టారు, దానికి ఎటువంటి నిధులు కేటాయించకపోవడం ద్వారా ఆ ప్రాజెక్టు నిర్మాణం అని చెప్పి నిలబడిపోయింది। ఇప్పుడు మళ్ళా 2024 ఎన్నికల్లోన తిరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం జరిగింది। ఆయన వచ్చిన తర్వాత కానీ వేదవతి ప్రాజెక్ట్ ని వేగవంతంగా పనులు చేపట్టి పూర్తి చేసని చెప్పి ప్రజలందరూ ఆశపడ్డారు। కానీ ఆశల్ని నిరాశపరిచే పద్ధతిలోన ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లోన ఈ యొక్క వేదవతి ప్రాజెక్టుకి ఎటువంటి నిధులు కేటాయించలేదు। ఎటువంటి నిధులు కేటాయించకపోతే వేదవతి ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుంది ఎవరికి అర్థం కాని పరిస్థితి। అందుకోసము ఖచ్చితంగా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు 22వ తేదీ వరకు కొనసాగుతాయి। ఆ బడ్జెట్ ని చివరి రోజు ఆమోదిస్తారు। కాబట్టి ఈ బడ్జెట్ లో సవరణ చేసి 500 కోట్ల రూపాయలు ఈ యొక్క వేదవతి ప్రాజెక్టుకి కేటాయించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాము। అట్లే ఈ వేదవతి ప్రాజెక్టున చాలా మంది రైతులు వాళ్ళ యొక్క భూములు కోల్పోతారు। అటువంటి వారందరూ కూడా 2013 చట్ట సవరణ ప్రకారంగా ప్రతి ఎకరానికి 20 లక్షల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాము। ఖచ్చితంగా బడ్జెట్ లో సవరణ చేసి 500 కోట్లు విడుదల చేయాలని చెప్పి, లేకపోతే రానున్న కాలంలోన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున మిలిటెంట్ ఉద్యమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం। నా పేరు రాధాకృష్ణ, నేను సిపిఎం పార్టీ జిల్లా నాయకుడు। ఈరోజు వేదవతి ప్రాజెక్ట్ సాధన కోసం కమ్యూనిస్టు పార్టీలు, మిగిలిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి ఈరోజు ఆలూరులో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఈరోజు వేదవతి ప్రాజెక్ట్ నిర్మాణమే ప్రధాన ధ్యేయం। ఎందుకంటే ఈరోజు ఆలూరు నియోజకవర్గం ఇంత వెనుకబడి ఉందంటే వేదవతి నీరు లేని సమస్య కాబట్టి తప్పనిసరిగా వేదవతి ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్పేసి అని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం। దీంట్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల అధికారంలో ఉండి ఆ రోజు వేదవతి ప్రాజెక్ట్ నిర్మించలేదు। మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 5 సంవత్సరాలు మరి అధికారంలో ఉండి అది నిర్మించలేదు। మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది। కూటమి ప్రభుత్వం అయినా
నిర్మించాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇన్ని రోజులు చెప్పుకునేదానికి ఒకటి ఉండేది, ఏం లేదు మా అధికారంలో లేము, వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళు నిర్మించలేదని చెప్పి చెప్పుకునేకి. కాబట్టి అది లేదు, అధికారం అది కూడా కోల్పోయారు. ఈరోజు మరి మీరే అధికారంలోకి వచ్చారు. ఒకటి. రెండోది, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఈడ కూటమిలోనే పెత్తనంలో ఉంది ఈ బీజేపీ పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక వాగ్దానాలు చేస్తా ఉన్నాడు. మొత్తం మీద ఆయన స్టేట్మెంట్ చూస్తా ఉంటే అనేక చెప్తాంటాడు, నేను కమ్యూనిస్ట్ అని చెప్పేసి అంటాడు, ఇంకోటి అంటాడు, కుల మతాలకు వ్యతిరేకం అంటాడు. ఇట్లాంటి మంచి మంచి నీతులు చెప్తా ఉంటాడు. కాబట్టి ఆయన కూడా ఈరోజు అధికారంలో ఉన్నాడు. కాబట్టి మా ఆలూరు నియోజకవర్గం పైన వాళ్ళు తప్పనిసరిగా వేదావతి ప్రాజెక్టులు నిర్మించి తీరాలని చెప్పేసి అని చెప్తా ఉన్నాం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి 8/10/2024 తేదీన లెటర్ రాస్తే వేదావతి ప్రాజెక్టు బడ్జెట్ లో కనీసం 200 కోట్ల రూపాయలైనా కేటాయించండి అని చెప్పేసి అని అడిగితే, ఈ రోజుక సీఎం గాని, ఆర్థిక శాఖ మంత్రి గాని, లేదా నీటిపారుదల శాఖ మంత్రి గాని ఇంతవరకు ఒక్క సమాధానం చెప్పింది లేదు. తప్పనిసరిగా బడ్జెట్ లో వేదావతి కేటాయించి తీరాలని చెప్పేసి అని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు భూపేష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడిని, జిల్లా కౌన్సిల్ మెంబర్ని.